श्रीरामचंद्र परब्रह्मणे नमः। अदिगो अदिगो भद्रगिरी आंध्रजातिकिदि अयोध्यापुरी वाल्मीकि रायनि कथगा सीतारामुलु तनपै ओदग रामदास कृत रामपदामृत वाग्गेयस्वर संपदगा वेलसिन दक्षिण साकेतपुरी। రామనామ జీవన నిర్నిద్రుడు పునర్దర్శనము కోరిన భద్రుడు సీతారాముల దర్శనానికై ఘోర తపస్సును చేసినప్పుడు తపమును మెచ్చి ధరణికి వచ్చి దర్శనమిచ్చెను మహావిష్ణువు। త్రేతాయుగమున రామ రూపమే త్రికరణ శుద్ధిగా కోరెను భద్రుడు ఆదర్శాలకు అగ్రపీఠమౌ ఆదర్శనమే కోరెనప్పుడు ధరణీపతియే ధరకు అల్లుడై శంఖ చక్రములు అటు ఇటు కాగా ధనుర్బాణములు తనువైపోగా సీతాలక్ష్మణ సహితుడై కొలువు తీరె కొండంత దేవుడు శిలగా మళ్ళీ మలచి శిరమును నీవే నిలచి భద్రగిరిగనను పిలిచే భాగ్యము నిమ్మని కోరె భద్రుడు। వామాంక స్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్ర నయనం భద్రాద్రిమూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే। అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి।
కార్యక్రమంలోకి మనం అడుగుడుతున్నాం. మనం ఈ ప్రదేశంలో కూర్చున్నాము అంటే మన పూర్వులు, మన తాతలు, ఆ తర్వాత తాతలు ఎంతో మంది కిరీటాలు ఏర్పాటు చేశారు. రజత కిరీటాలు శ్రీ సీతారాముల స్వామి వారికి మేడూరి గోపీకృష్ణ ఇక్కడ అర్చకత్వం చేస్తున్నటువంటి వారు. అదేవిధంగా కరి శివానంద కుమార్ కుటుంబం వాళ్ళు సీతమ్మ అమ్మవారికి, లక్ష్మణ స్వాముల వారికి కూడా ఆ కిరీటాలను ఏర్పాటు చేశారు. కాబట్టి మీ అందరూ కూడా ఒక్కసారి మనస్సులో ప్రార్థించండి. ఎందుకంటే మనందరం కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక దానపరమైనటువంటి ఒక అంశం చేస్తే అది చాలా మంచిది. అందుకని దానము చేయనేరని యథార్మికుని సంపద ఉండినం దాని పలాయనం భగుట తచ్చము భూరుగమాను కాసినన్ వృధా పడి పోవదే ఇంటి గానలలోననే మెటికి గాక యువోచ్యములవుట అంటారు. అంటే వారు చక్కగా కూడా స్వామివారికి ఆ కిరీటాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నాయన అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అదేవిధంగా కరి శివానంద కుమార్ సీతమ్మ వారికి, లక్ష్మణ స్వాముల వారికి కూడా కిరీటాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కిరీటాలను ఏర్పాటు చేసేటప్పుడు ఒక్కసారి అందరూ కూడా అట్లా కాస్త చప్పట్లు కొట్టండి. ఓదీపదేవి రూపస్వం కర్మసాక్షిణ్య విఘ్నకృత యా దేశ సమావర్తన పర్యంతం దేవనం తేజా ప్రీతయే తయింద్రశ్చాగ్నిశ్చరార్థం తారయతాం ధ్రువం ధ్రువం దేవప్రధ్వర ముహూర్తస్య ముహూర్తో అశుభం. అక్షతలు చేతపట్టుకోండి. మీరు ఇంట్లో కూడా దేవుడి దగ్గర మనకు ఉండవలసింది ఒక ప్లేట్లో పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పూలు తప్పనిసరిగా ఇంట్లో పెట్టుకుంటూ ఉండండి. అదేవిధంగా కూడా దేవి ముద్ర అంటారు. ఈ విధంగా భగవంతుని వ్రేలుని ఇట్లా కూర్చోండి. భగవంతుని వ్రేలుని ఈ మధ్య వేలు అందరూ కూడా ఇట్లా నమస్కారం చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గం గణపతయే నమః. ఓం దేవే వాచమ జనయంత దేవాః స్థానో మంత్రేషు మోక్షం దుహానా ముహూర్తో అస్తు పాత్రస్తస్తటమృజమాంజరాయోః శ్రద్ధాంచ మేధామృజం బలం చ ప్రజాపతే త్వత్పదమాశ్రయామి. మరలా దంపతులు అక్షతలు చేత పట్టుకొని ఆ అక్షంతలని 5 సార్లు స్వామివారి మీద అట్లా వడ్డిస్తూ ఉండండి దంప సమేతంగా. అట్లా ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఆచమ్య మగవాళ్ళు ఉద్ధరణతో నీరు తీసుకొని చూపించండి. ఉద్ధరణతో నీరు తీసుకొని అట్లా కుడి చేతిని కడుక్కొని 3 సార్లు చేతిలో ఉంచుకొని ఆ నీరు అట్లా తాగండి. ఆయన ఇది అలవాటు చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఏ ఆహారం తీసుకున్నా మనం ఈ రోజున కళ్యాణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మనం ఈ కళ్యాణం అయిపోయేంత వరకు కూడా మనం ఇక్కడ కొన్ని ధర్మాలను తెలుసుకొని అవి ప్రతిరోజు గనక ఆచరిస్తే మన శరీరంలో ఏదైనా గనక వ్యాధులు గనక ఉంటే అవి తగ్గిపోవాలి. అంటే మనం ఆచరిస్తే తప్పనిసరిగా జరుగుతుంది. అందుకని స్వామి తాగాలి. ఎప్పుడైతే తాగాము ఆ విధంగా తీసుకుని ప్రతిరోజు గనక మనం నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణు మధుసూదనాద్రి విక్రమాన్ని వదులుకోండి. ఆయన ఉద్దిష్టంతో విజాజాః ఏతే భూమి భారకాః ఏతే
తేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఈ అనామిక వేలుని ఓం మహః ఓం జనః ఓం సత్యం ఓం తస్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యోనః ప్రచోదయాత్. మరలా అక్షతలు పట్టుకోండి. శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిశ్వకర్మణ ఆగ్నేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయః ప్రవరార్థే కస్యః బ్రహ్మకల్పే వైవస్వసమన్వంతరే కలియుగే ఖ్యాభి వృచ్యర్థం అన్యోన్య దాంపత్య ఫలాశే తదంగా కలశాలుగా కూడా ఒక పంచపాత్ర కొనుక్కోండి. ఆ దేవుడి దగ్గర ఒక అలివేడి పాత్ర, మీరు పశురాశి గుర్తుపెట్టినమ్మా, అలివేడి పాత్ర, ఆ ఒక పంచపాత్ర స్వామి దగ్గర ఉంచండి. దాంట్లో ఎప్పుడూ నిండుగా నీళ్లు ఉంచడం అలవాటు చేసుకోండి. ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ నీటి చుక్కలు 2 అట్లా సంప్రోక్షణ చేసుకొని వెళ్ళండి శిరస్సు మీద. అదే విధంగా 2 అక్షతలు కూడా శిరస్సును చల్లుకొని బయట. ఆ విధంగా కూడా వాళ్ళు అట్లా చేస్తున్నారు. కలశస్య శివ పూర్వే దక్షిణేతో హరిస్మృత. ఆ కలశేషు ధావతే పవిత్రే పరిషజ్యతే వగ్ధయజ్ఞేషు వర్ధతే. అమృతమాపో సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాకుష్యాపో గోదేగశ్చాపో యజోగశ్చాపో సక్షమాప సర్వదేవతా నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ జలాన్ని అట్లా శిరస్సును ప్రోక్షించుకోండి. శ్రీ మహాగణాధిపతి పూజా పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆకుతోటి ఆత్మాన్ని స్వామి వారిని అట్లా తాకండి. భజంత్రులు ఒక్కసారి గట్టి మేళాన్ని మోగించి ఆపండి. ఓం అసుని దేవరస్మాసి చక్షపర ప్రాణ విహ్నో దేహి భోగం జ్వల్పస్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృణ ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే. మరలా అక్షతలు స్థిరో భవ సుముఖో భవ ప్రసన్నో భవ స్థిరాసనం కురు. అందరూ కూడా ఇట్లా నమస్కారం చేసుకొని గాలిని లోపలికి బాగా పీల్చండి. నేను మంత్రం చదివి వదిలేంత వరకు కూడా గాలిని లోపల బంధించండి. ఇంట్లో కూడా కొంచెం అలవాటు చేసుకోండి. గాలిని లోపలికి పీల్చి గాలిని వదలండి. మనందరం కూడా ఈ రోజున చాలా మందికి గుండెకు సంబంధించినటువంటి ఒక వ్యాధులు వచ్చి అర్థాంతరంగా జీవితాన్ని సమస్యిస్తున్నారు. అదే భగవంతుడు చెప్తున్నాడు, ఒక కళ్యాణ కార్యక్రమం కానీ దేవతా కార్యక్రమాలు చేసేటప్పుడు అవి రాత్రేణ విచర్షణి శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. పై వస్త్రాన్ని అట్లా చూపించండి. మగవాళ్ళు పై వస్త్రాన్ని, ఆడవాళ్ళ పవిటి గొంగుని కూడా చూపించండి. అభివస్త్ర ఆసువసనానుషావిధేను సుదోకాః పూయమానః అభిచంద్రామి నమః. వస్త్రఘ్నం సమర్పయామి వస్త్రఘ్మానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అదే విధంగా ఆడవాళ్ళు మంగళసూత్రాన్ని చూపించి కాస్త గంధం రాసి బొట్టు పెట్టుకోండి నాయన. విరాట్ రూపాయ నమః. ఓం జగన్మయాయ నమః. ఓం జ్యోతిర్మయాయ నమః. ఓం కరాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం ప్రపంచకారకాధ్యక్షాయ నమః. ఓం సూర్యచంద్రాగ్నిలోచనాయ నమః. ఓం శ్వేతవర్ణాయ నమః. ఓం సర్వకార్యాగ్రభూజితాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామ పుష్పభూజాం సమర్పయామి. అట్లాగా వనస్పత్యాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఆలపించండి. వనస్పత్యాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వనస్పత్యర్భవేధవ్యనానాగంధే సంవృతం ఆగ్రేయ సర్వదీపాయ అజ్ఞానవయశ్చ కంఠానాదంద్రావయామి. సాధ్యం ద్రభక్త సంయుధోపదీపానంతరం గణపతి దివ్య నమస్తే. జయ జయ గణపతి దివ్య నమస్తే. గజముఖ వరదం గిరిజామూత్రం పరుషం కంకణపాణిం కపలిధపద్మరుజం సురపతివంద్యం సుందరనోజ్యం సురచితమణిమకుటం అదత్త సురపతివంద్యం. ఆ విధంగా చక్కగా కూడా శ్రీ స్వాముల వారికి నారికి అదోహ పూర్ణం కథాజమదవ్యోసాని ప్రదే కథా బ్రాహ్మణముపహరతే ఏకథైవ యజమానాయస్కేజో దదాతే. సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యమహారాజ్యమాధిపత్యం. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం సమర్పయామి. ముందుగా ఆ గణపతికి హారతి, తర్వాత మీరు అందుకోండి. ముందు గణపతికి హారతి, తర్వాత మీరు అందుకోండి. స్వామివారికి అట్లా హారతి ఎత్తండి.
శ్రీ మహాగణాధిపతయే నమః ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం సందర్శయామి నమస్కరోమి. అందరూ కూడా హారతద్దుకొని గట్టిగా చెప్పాలమ్మా. స్వామివారు ఎక్కడో కైలాసంలో ఉంటారు స్వామి, ఆ స్వామి కనబడేటట్టు గట్టిగా చెప్పాలి. జై బోలో గణేష్ మహారాజుకి. ఇంకా గట్టిగా జై బోలో గణేష్ మహారాజుకి. వక్రతుండ భగవానికి. ప్రతిరోజు అదే విధంగా హారతిని హత్తుకోండి. ఇప్పుడు అక్షతలు చేత పట్టుకోండి. అక్షతలు పుష్పాలు చేత పట్టుకోండి. సుముఖం జగద్రక్షో విరాట్ రూపో జగన్మయ జ్యోతిర్మయ గణాధ్యక్షః బాలచంద్రో జగద్గురుః పాణిదానే వరస్కందే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాదేవా శరణాగత వత్సల యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో గణాధిపా. మీరు కూడా రక్షరక్షో అనుకొని స్వామి వారి మీద అట్లా వచ్చి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదారవిందయోః వేదోక్త సువర్ణహీనం గణాధిప పూజితం మయా దేవా పరిపూర్ణం తథాస్తుతే. అక్కడ ఉజాయిక భగవాన్ సర్వాత్మకః. శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్మితి బ్రవంతోర్భ్రు. ఇప్పుడు వదిలిపెట్టిన అక్షంతలలో కలపండి. కలిపి వాటిని 2 పుష్పాలు మీ శిరస్సును జల్లుకోండి మగవాళ్ళు. శ్రీ మహాగణాధిపతిర్దేవత దివ్యానుగ్రహ సిద్ధిరస్తు. మరలా తీసుకొని మీ ధర్మపత్ని శిరస్సును కూడా ఉంచండి. ఆ పుష్పాలు వచ్చినప్పుడు మీరు వారి పాదాలు తాకి నమస్కారం చేయండి అమ్మా. కష్టాలు ఎందుకంటే అప్పుడు జాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్త్వమాన్ భవోద్భవాయ నమః. ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః. కాలాయ నమో కల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతనాయ మనోన్మనాయ నమః. ఓం అఘోరేభ్యో దగో ఇక్కడే ఉండి చల్లేసే ఇట్లా అఘోరేభ్యో నమస్తే స్తోత్ర రూపేభ్యః. ఆ విధంగా మా గ్రామానికి మా రాష్ట్రానికి కూడా ప్రాక్ దక్షిణ పశ్చిమ ఉత్తర ఈశాన్య దిగ్భాగముల నుండి ఎటువంటి ఆపదలు కూడా కలుగనీయకుండా కాపాడవలసినది. పరం పరాభి వృద్ధ్యర్థయే రక్షార్థం ఆగ్నేయాం గరుడధ్వజ రక్షతో వారాహో నారసింహం తు నైరుతి కేశవో ఈశాన్యే చ గదాధరః ఊర్ధ్వం గోవర్ధనో రక్ష తదస్యాస్త్రి విక్రమః ఏవం దశ దిశో దేవో వాసుదేవో జనార్దనః. ఓం రక్షోహనాం బలగహనాముచ్చిరామి యమం మే సంబంధుర్య సంబంధునిచిక నైదమహంతం వరగహనో ముద్గిరామి. ఏన దేవా బలిరాజా దానవేంద్ర మహాబలః రక్షమాచరమాచరమ్య. రక్షాసూత్ర దేవతాభ్యో నమో నమః. ఆ అక్షరం మొత్తం వచ్చి కాస్త భగవన్మింద్ర సంవతం పరావతం యద్గురు సంవృతం. బృహస్సామక్షత్ర వృద్ధ వృష్టితం వాతేన సగరేణ రక్ష. ఇక రక్షాబంధన ధారణ ముహూర్త సమూహూర్తో అస్తు. అక్కడ కుంకుమ బొట్టు పెట్టండి. అట్లా పట్టించి ఫోటో తీపించేయండి. అట్లా పట్టుకో ఇట్లా కంట పట్టుకొని ఫోటో తీసుకోండి. ప్రభువుకి ఒక్క దక్షిణ హస్తములకు కొడుతూ ఉన్నారు. అందరూ కూడా గట్టిగా చెప్పట్లు కొట్టాలమ్మా. ఓం విశ్వేదాదయ సమానే సప్రభాత్యాయ జగద్భగవన్ సంవృతం పారావతం యద్గురు సంవృతం వస్వపావృణస్య రథాయర్షి భక్తవే. ఓం బృహస్సామక్షత్రరుద్రవృష్టయం దృష్టభోజశివదమగ్రవీణ ఇంద్రస్తోమేన పంచమేన సగరేణ రక్ష. ఇది రక్షాబంధన ధారణ ముహూర్త సమూహూర్తో అస్తు. కూడా కంకణ ధారణం చేసుకొని కళలు రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అనిపించండి. ముఖానికి బొగ్గలకి హత్తుకోబాకండి. శ్రీరామచంద్ర మహాప్రభువులకు మీ యొక్క హర్షధ్వానాల నడుమ స్వామివారి యొక్క ఊర్ధ్వ భాగమున చేస్తూ ఉన్నారు. అది
మహేంద్ర స్థానపరమైనటువంటి యొక్క స్థానం ఆ యొక్క నుదుటి భాగమున గట్టిగా చెప్పాలి. జయ శ్రీ రామచంద్ర మహాప్రభువునకు, జయ శ్రీ సీతామాతకు, జయ శ్రీ సీతామాతకు. ఆ విధంగా కూడా కడుతూ ఉన్నారు. భజంత్రులు గట్టి మేళం. సుభికే శిరారోహ శోభయంతి మహిమమ శోభయా భూయాగం సంచపగం కురు యా మహరుద్ర విర్షి శ్రీధాయై కామాయాన్యై మపినత్వేన భగేన సహవర్చస. ఇది శోభికాధారణ ముహూర్త స్వముహూర్త అస్తు. మీరు అక్షతలు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి. ఇద్దరు వాళ్ళు కూడా ఆ పాద అక్షతల నుంచి నమస్కారం ఉన్నారు. పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. స్వామివారికి కంకణ ధారణ కార్యక్రమాన్ని చేశారు. శోభికాధారణాన్ని ఏర్పాటు చేశారు. పరమ పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞోపవీత ధారణని చేస్తూ ఉన్నారు. అంటే మన శరీరంలో ఉన్న భగవంతుడికి చూపించండి. స్వామి ఇటువంటి యొక్క ధర్మ ప్రజా సహత్వ కర్మార్థాలని మేము మా నేత్రాలతో చూస్తూ ఉన్నాం. మా శరీరంలో జరిగేటువంటి యొక్క ప్రతిజ్ఞ నుంచి నువ్వు వెళ్ళటానికి చెప్పేసి మనం అర్పణం చేసుకుంటున్నాం శరీరంలో ఉన్న భగవంతుడికి. అందుకని 84 సంవత్సరాల వరకు ఆయన్ని పానీయకుండా చూసుకోండి శరీరంలో. ఆ తర్వాత ఉంటే తప్పు లేదు, కానీ అంతవరకైనా మనం చూద్దాం జాగ్రత్తగా. అటువంటి యొక్క పరమ పవిత్రమైనటువంటి ధారణ భజన సహజం పరస్తాద ఆయుష్యమంగళం ప్రజమంతరం యజ్ఞోపవేతం ఫలమస్తు రజత యజ్ఞోపవేత ధారణ ముహూర్త శుభం. అందరూ మరోసారి చప్పట్లు కొట్టండి, ఒకరు గట్టిగా కొట్టండి. శ్రౌతస్మాత్తాది కైంకర్యాత్మికగా దిగిల కైంకర్యాది ఫలసిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవేత ధారణ ముహూర్త శుభముహూర్త అస్తు తథాస్తు. అక్షతల నుంచి నమస్కారం చేసుకోండి. మీ ఇద్దరు చక్కగా భజంత్రీలు మీకు నచ్చిన రాగంలో మంచి కీర్తన మోగించండి. ఆయన చూపించి ఎక్కడికి రండి. వాళ్ళిద్దరు అందరికీ కూడా చూపించండి. అందరూ కూడా హత్తుకోటి స్వామివారి వస్త్రాలను బహుకరిస్తూ ఉన్నారు. పరమ పవిత్రమైనటువంటి యొక్క వస్త్రం మందమోహ సర్గా అవతిరతిమృతాని విశ్వారుతేన మిత్ర వరుణాసచేదే. ఆ విధంగా కూడా పరమ పవిత్రమైనటువంటి యొక్క శ్రీరామచంద్ర మహాప్రభువునకు చక్కగా కూడా సీతాదేవి తల్లిదండ్రులుగా వ్యవహరిస్తున్నటువంటి యొక్క జనక మహారాజు దంపతులు, అదే విధంగా కూడా ఆ అయోధ్య నగరాన్ని పాలిస్తున్నటువంటి యొక్క ఆ దశరథ మహారాజు దంపతులు అమ్మవారికి కూడా వస్త్రాలను ఏర్పాటు చేశారు. చక్కగా కూడా వస్త్రాలను ఏర్పాటు చేసి వారు భగవంతుడు కాబట్టి నమస్కారం చేసుకుంటూ ఉన్నారు. చేసేటప్పుడు కూడా అల్లుడు చిన్నవాడైనా కూడా మామ పెద్దవాడైనా కూడా ఆ మామ అల్లుని యొక్క కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా చేస్తూ ఉన్నారు అంటే శిరోరుబాహువే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్ర కోటి యుగధారిణే నమః శ్రీమన్నారాయణుడు. అదే విధంగా ఆ అమ్మాయి సాక్షాత్ లక్ష్మీదేవి. అటువంటి యొక్క వాళ్ళిద్దరికీ కూడా వివాహం చేసి ధర్మ ప్రజా సహత్వ కర్మార్థంగా జరిగేటువంటి యొక్క ఈ ప్రక్రియల వలన ఈ సృష్టిలో ఈ అనంతంలో అంతయు కూడా శాంతివంతంగా ఉండాలి అని చెప్పేసేసి ఆ కన్యాదాన సాధున్యార్థాన్ని చేయబోతూ ఉన్నారు. కాళ్ళు గడిగి ఆ వాటి యొక్క జలాన్ని శిరస్సును జల్లుకుంటూ ఉన్నారు. వీళ్ళ శిరస్సును కూడా కాసిన జల్లండి. ఆయన తమలపాకు తీసుకోండి. తమలపాకు కూడా వివాహం చేసేటప్పుడు అల్లుడి యొక్క పాదాలు కడిగి ఆ నీళ్లు మన శిరస్సును సంప్రోక్షణ చేసుకోవాలి. అంటే నారాయణుడు
ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలు గడుగుతున్నటువంటి యొక్క మామ అన్నాధ్యేన వీర్యేన ఇది ద్విస్తోష్ణం అని పెడుతూ ఉన్నారు. అంటే ఏమొస్తుంది? పెరుగు బెల్లం వలన ఏమొస్తుంది అంటే మగవాళ్ళకి వీర్య కణాభివృద్ధి జరుగుతూ ఉంది, స్త్రీలకి అండోత్పత్తి క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంది. అందుకని ధర్మ ప్రజా సహత్వ కర్మార్థంగా శ్రౌత స్మార్తాది నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠాన యోగ్యతాపరమైనటువంటి ఒక్కరు కూడా నేను చెప్తాను, ప్రతి ఒక్కరూ కూడా ఏం చెప్తారు అని అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి యొక్క సమస్త దేవతల సాక్షిభూతంగా మనకెవరు ఉండాలి? మనకి సమస్త దేవతలు సాక్షి ఉండాలి. ప్రదస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాత్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థ సిద్ధయే. మనందరం కూడా వివాహం చేసుకునేటప్పుడు అటువంటి యొక్క మహాసంకల్పాన్ని చెప్పుకొని ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు అంటే ఆ అబ్బాయి యొక్క ప్రవర, అదేవిధంగా ఆ అమ్మాయి యొక్క ప్రవర అంటే మనం పిల్లలకి కూడా చాలా మందికి ఆ విధంగా కూడా శ్రీరామచంద్ర మహాప్రభు ప్రవర చెప్పిన తర్వాత సీతాదేవి యొక్క తల్లిదండ్రులని కూడా చెప్తూ ఉన్నారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు యజుశాఖాధ్యాయనే ఆంగేరస అయోస్య గౌతమత్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజంభర సర్వభూత సాక్షిణ్యాం సర్వదేవత కన్యామిమామి ప్రదస్యామి పితॄణాం తారణాయ వై ప్రయచ్చామి ధర్మకామార్థ సిద్ధయే. భజంత్రి రాబట్టులో తప్పనిసరిగా కూడా నా భర్తకి మంచి గుణాలు రావాలి, లేకపోయినా నువ్వు తీసుకురా తల్లి అని చెప్పేసి గుణాలను కోరుకుంటుంది. అటువంటి గుణాలు ఎక్కడుంటాయి అంటే ఆ కొబ్బరి బోండంలో ఉంటాయి. దాని పరమార్థం ఏంటో తర్వాత తెలుసుకుందాం. ఆ విధంగా కూడా కన్యాదాన మహంకరిష్యే విశ్వంబర సర్వభూత కన్యామిమామి ప్రదస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థ సిద్ధయే. ఇంకా కూర్చోండి ఆయన. ఆ విధి కూడా పట్టుకోండి ఆయన. శటారి అంటే చిన్నవాడు కాదు, శటగోపకుడు అనేటువంటి యొక్క ఆ మహానుభావుడు సీతామాతకు గట్టిగా చెప్పండి. భోజనాలకు వెళ్దాం. జయ శ్రీ రామచంద్ర మహాప్రభువునకు, జయ శ్రీ సమస్త సద్గురుదేవతలకు, మాతా పితృదేవతలకు, నాగులపాడు పూర్వ ప్రజానీకమునకు, జయ శ్రీ సమస్త సద్గురుదేవతలకు. భజంత్రుడు గట్టి మేళం అందరూ చప్పట్లు. రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం అన్యోన్య శిరసి గుడజీరకాం నిక్షిపేతాం. అక్కడ అప్పటితో వచ్చి నమస్కారం చేయించండి ఆయన. రమే రామే మనోరమే సహస్ర రామనామవరాననే రామనామవరాననే. ఆ మంత్రాన్ని కూడా ప్రతిరోజు కూడా మాంగళ్యం కూడా మేము కార్యక్రమాలు కూడా నేను ఎందుకు చెప్తున్నాము అంటే ఈ రోజున కుటుంబాలు దెబ్బతింటున్నాయి కాబట్టి మరీ చెప్తూ ఉన్నాం. ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు జీలకర్ర బెల్లం అయిపోయిన తర్వాత 24 నిమిషాల లోపే మంగళసూత్రం కట్టాలి. ఆ జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు, వచ్చిన వాళ్ళ చేత అక్షతలు జల్లిస్తున్నారు. ఆ తర్వాత ఎప్పుడు అమ్మాయి రూమ్లోకి వెళ్ళి శారీ కట్టుకుంటుంది, అబ్బాయి రూమ్లోకి ఎప్పుడు శారీ కడుతున్నారు, వచ్చిన వాళ్ళు తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఎప్పుడో వీళ్ళు 3 ముళ్ళు వేసుకుంటారు. అది 3 అవుతుందో 2 అవుతుందో 4 అవుతుందో కూడా ఇది ఇట్లా చాలా తప్పునైనా కుటుంబాలు నిలబడవు, చాలా దోషం. కాబట్టి మీ అందరికీ కూడా ఒక అర్చకత్వంగా కూర్చున్నటువంటి యొక్క మేము మీకు నమస్కారం చేయకూడదు కాబట్టి నమస్కారం చేస్తున్నట్టుగానే భావించి మీకు విన్నవిస్తున్నాం. దయచేసి ధర్మాన్ని కాపాడండి.
సంఘాన్ని కాపాడండి, మన కుటుంబాన్ని కాపాడండి, కుటుంబ వ్యవస్థని కాపాడదాం మనందరం కలిసి. కాబట్టి పిల్లలకు పెళ్లిళ్ళు చేసేటప్పుడు 2 గంటల 30 నిమిషాల ముందు కళ్యాణ మండపానికి వెళ్ళండి. అక్కడ కూర్చొని కాస్త భగవంతుని ఆశించండి. మంగళసూత్రం కట్టకుండా భోజనం చేస్తే అది వివాహం భోజనం కాదు. అర్థం చేసుకొని మీరు అందరూ కూడా ప్రవర్తించడానికి ప్రయత్నించండి. చక్కగా కూడా మాంగళ్య పూజా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. పరమ పవిత్రమై 64 మంది దేవతల యొక్క స్పర్శయుక్తమై మార్గం. ఒక మాంగళ్యం ఆ తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు, ఈ మాంగళ్యం అమ్మాయి తల్లిదండ్రులు తీసుకురావడం అనేటువంటిది ఆనవాయితీ. ఎందుకు అంటే మంగళసూత్రం అనేటువంటిది ఈ దేవతల స్పర్శయుక్తంతో పాటు స్త్రీ యొక్క శరీర ధర్మ ఇప్పుడు ఆ వివాహ కార్యక్రమంలో చేస్తారు. ఆశా సాన సౌమనసకం ప్రజాగం సౌభాగ్యం తను అంటే కేవలం స్త్రీ యొక్క సౌభాగ్యానికి, స్త్రీకి వివాహమైనటువంటిది మూలాధారం అని చెప్పేసి ప్రథమ మాంగళ్యాన్ని ఏర్పాటు చేస్తారు. కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉద్దిష్ట నరశార్థోల కర్తవ్యం దైవమాన్నికం అంటూ ఉంటాం. అంటే ఇంట్లో ప్రతి పురుషుడు సూర్యుడి కన్నా ముందుగా నిద్ర లేవాలి. అప్పటికే ఆ యొక్క గృహిణి ముందుగా నిద్రలేచి స్నానం చేసి ఏ ఇంటికైతే ప్రథమ ద్వారం ఉందో, మనం గృహం కట్టేటప్పుడు ప్రథమ ద్వారం అని పెడుతూ ఉంటాం. ఆ ద్వారానికి పసుపు రాసి బొట్టు పెట్టాలి. ఆ పసుపు రాసి బొట్టు పెట్టినటువంటి యొక్క ద్వారాన్ని భర్త బయటికి వెళ్ళినా అది దాటి కనుక బయటికి వెళ్ళినట్లయితే ఆ గృహస్థాశ్రమం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. ఇది ధర్మం. అది దేవతా స్నానం అన్నారు. అదేవిధంగా సూర్యుడి కన్నా ముందుగా లేచి నిద్ర లేచి స్నానం చేస్తే అది ఋషీశ్వర స్నానం అన్నారు. సూర్యుడు పాపం వచ్చిన తర్వాత మనం నిద్ర లేచి కనుక చేస్తే దాన్ని రాక్షస స్నానం అంటారు. ఆ రాక్షస స్నానం వలన ఏమొస్తాయంటే పొద్దుగూకులు ఇంట్లో భార్యాభర్తలు అరుచుకోవటం, పిల్లలు అరుచుకోవటం, అందరు అరుచుకోవటం, ఇంటి పక్కన వాళ్ళతో తగాదాలు, ఇంట్లో శత్రు స్థానాలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనకు లేకుండా ఉండటానికే ఈ రోజున శ్రీ స్వాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని చేస్తూ ఉన్నాం. అటువంటి యొక్క పరమ పవిత్రమైనటువంటి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యొక్క ప్రతి ఒక్కరికి, భజంత్రీల వారికి, టెంట్లు వేసినటువంటి వారికి, మైక్ సెట్ వారికి, చూసేటువంటి వారికి, అన్న సంతర్పణ కార్యక్రమం చేసేటువంటి వారందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు ఎల్లవేళలా కూడా కలగగలదని మనసా వాచా కర్మణ కూడా ప్రార్థిస్తూ స్వామివారి యొక్క ఆ హారతిని అందరూ కూడా అందుకుని ఒక్కసారి జై చెప్పండి. జై శ్రీ సీతారామచంద్ర మహాప్రభువునకు జై, శ్రీ సమస్త సద్గురుదేవతలకు జై, మాతా పితృదేవతలకు జై. ఇందాక ఫస్ట్లో ఎవరు రాలాను నువ్వు తిను, నేను చెప్పినట్టుగా నువ్వు ఉండు, నేను చెప్పినట్టుగా నువ్వు పాటించు, ఈ విధంగా అన్నీ గనక ఉంటే చెడు తిండ్లు తినకుండా బయట తల్లి వండి పెట్టిన ఆహారాన్ని పెళ్ళయ్యేంత వరకు తినాలి. పెళ్ళైన తర్వాత భార్య వండి పెట్టినటువంటి యొక్క ఆహారాన్ని తిన. ఫోన్ మాధ్యమాలు ఉన్నాయి కాబట్టి భార్యకి ఫోన్ చేసి మాత్రమే నువ్వు అన్నం తిన్నావా అని మనం తినాలి. ఇటువంటి యొక్క ధర్మాలన్నీ కూడా గనక పాటించినట్లయితే మన కుటుంబం బాగుంటుంది అని ఆ సీతారామచంద్రుల కళ్యాణం మనం మనస్ఫూర్తిగా చేశామని చెప్పేసేసి ఇప్పుడు పరమ పవిత్రమైనటువంటి యొక్క మాంగళ్య ధారణను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అందరూ ఊరకట్ల మరొకసారి హత్తుకోండి. వరకు చూపించి ఏం చేస్తారంటే, నేను మంత్రం చెప్పినప్పుడు, నేను చెప్తానప్పుడు భజంత్రీల తర్వాత ముగిస్తారు. మీరు వివాహమైనటువంటి యొక్క స్త్రీలు ఆ సమయంలో మీ యొక్క మంగళసూత్రాన్ని సానగ సనాతన అహబోన ప్రత్న సువర్ణ బ్రహ్మర్షి గోత్రోద్భవ మనమయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ ప్రవర వంశీకులై త్రిభువన నిర్మితోద్ధార అనంత వేద శబ్ద శాస్త్ర పురాణాఘమ వారావార గంభీర ధీర ధీరోద్ధారణ ప్రతిపాదిత శైవ వైష్ణవ శాక్యేయాది గణాపత్య షణ్మత స్థాపనాచార్య నిర్మాణకర్తలై రుద్రాక్ష భద్రాక్ష తులసి స్ఫటిక మాలికాలంకృతులై శేషశయన పన్నగ విదూషిత భూక్షితులై సాక్షాత్ వైకుంఠ స్వరూప శ్రీరామచంద్ర మహాప్రభు. ఇప్పుడు మంగళసూత్రాన్ని ఏర్పడిస్తారు. ఆశాసాన సౌమనసకం ప్రజాగం సౌభాగ్యం తనో అగ్నేరనౌరతా భూత్వా సన్నహ్యే సుకృతాయకం. ప్రతి ఒక్కరు కూడా అట్లా మంగళ భజంత్రీలు గట్టి మేడం అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. ప్రజాగం సౌభాగ్యం తనో అగ్నేరనౌరతా భూత్వా సన్నహ్యే సుకృతాయకం. సర్వమాంగళ్యధారణ ముహూర్త శుభోత్తస్తు తథా
మాంగళ్యాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ద్వితీయ మాంగళ్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నేను అన్నట్టుగా అనండి ఆయన. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే బధ్నామి సుభగే త్వం జీవ శరదస్యతం. అందరూ తదాస్తు అనండి నాయన. తదాస్తు. భజంత్రీలు గట్టి మేళం. మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంటే బధ్నామి సుభగే త్వం జీవ శరదస్యతం. ద్వితీయ మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్తో అస్తు తథాస్తు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీనివాస గోవింద. శ్రీమత్ శ్రీనివాసాయ మంగళం. అందరూ కూడా ఆ హారతిని అందుకొని జై చెప్పండి అమ్మ. మరలా చెప్పు. అందరూ కూడా గట్టిగా చెప్పాలయ్యా. గోవింద నామస్మరణ. సప్తగిరిల పైన ఉన్నటువంటి వెంకటేశ్వర గణపనాల గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. జై సీతా సమేత రామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల వారికి, రామచంద్ర భగవానుకి, మాతా సీతామాయికి, జగజ్జననీశ్వర దేవికి. అందరూ కూడా గట్టిగా చెప్పాలి. రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణ భగవానుడికి, రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణ భగవానుడికి, రుక్మిణీ సత్యభామ సమేత గోపాలకృష్ణ భగవానుడికి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌపాశమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. హారతి అందుకొని ఒక్కసారి జై చెప్పండి. జై శ్రీ రామచంద్ర మహాప్రభువునకు, సీతామాతకు జై.
సీతా సమేత శ్రీరామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల వారికి, సమస్త సద్గురు దేవతలకు, మాతా పితృదేవతలకు, పిల్లలు నల్లబోసలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వివాహమైన తరువాత స్త్రీలు 1 సంవత్సర కాలం వరకే కూడా కొన్ని దోషాలు బయటికి వెళ్ళినప్పుడు ఏర్పడతాయి. అందుకని దేవేంద్రాణి ప్రియభామిని నమస్తుభ్యం వివాహ భాగ్యం ఆరోగ్యం పుత్రలాభంచ దేహిమే అని చెప్తుంది. అందుకని నల్లబూసలు తప్పనిసరిగా మెడలో ఉంచుకొనే బయటికి వెళ్ళాలి. వాళ్ళు ఇంద్రనీలలోహిత దేవతలందరూ కూడా మనం ఈ వివాహం ద్వారా మనం తెలుసుకోవలసినది ఏంటి అని అంటే, ప్రతి ఇంట్లో కూడా భార్యాభర్తలు కోపం ఉండకూడదు. శ్రీరామచంద్ర మహాప్రభు కళ్యాణంలోకి మనం వచ్చి అంటే ఒక ప్రతిజ్ఞగా చేసి వెళ్ళాలి. భార్యాభర్తలు వశిష్ఠ మహర్షి అప్పుడు విశ్వామిత్రుడు కూడా చెప్తూ ఉన్నాడు, భార్యని ఎప్పుడైనా కనుక భర్త ఏదన్నా అనాలి అంటే వివాహమైన తరువాత ఎప్పుడు అనాలో ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. ఆ రోజున ఈ రోజున మా ఆవిడని ఏదన్నా అనాలి అంటే ఏం చేయాలి అంటే, ఆ అమ్మాయికి ఆ రోజున ఇష్టమైనవన్నీ తీసుకుని వెళ్ళాలి. ఏది ఇష్టమైతే అది ఆ ఇష్టమైనవి తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చి ఇద్దరు తలంబరాల మేడం వరఃపయసావధ్వంజనో ఉపరిష్టీర్య త్రిస్తండులోలాన్వోప్య త్రి అభిధారయతే బహుదేయం శాస్తో పుణ్యం వర్ధంతాం శాంతిరస్తు. ఫోటోది బాబోడి. అందరూ కూడా ఒక్కసారిగా చివరిగా స్వామి వారికి జై చెప్పండి.
జయ శ్రీ సీతాసమేత రామలక్ష్మణ ఆంజనేయ స్వాముల వారికి, సమస్త సద్గురు దేవతలకు, సత్యభామ వల్లభునికి, వేణుగోపాల స్వాముల వారికి, జయ శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపునికి. కూర్చోండి. కూర్చోండి. చక్కగా కూడా హారతి పడుతూ ఉన్నారు. చెప్పండి. అమ్మా జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే, అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే. నీ శరణములే నమ్మితి. ఒకరు పట్టుకొని ఈశ్వరీ నిన్నే
మేడం కొంచెం వెనక. అటు అటు అటు. నవగవ పవమ గవమ నవగవ పవమ పవమద్గవమత్ నవగవ పవమ సరి గిరి నిల సరి సరి మా గిరి మా నిల సరి సరి మా సరి మద్ గిరి మద్ నిల సరి సరి మా ఉభగవను భగవ పవమ గవమ నుభగవ పవమ పవమత్ గవమత్ నవగవ పవమ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అన్యోన్య దాంపత్య ఫల సిద్ధిరస్తు సకల సంపదాభివృద్ధిరస్తు శ్రీ సీతా సమేత రామలక్ష్మణ ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు సేవా తత్పరతి ప్రాప్తిరస్తు. మన 100 సంవత్సరాల ఫంక్షన్ని అద్వితీయంగా అద్భుతంగా అందరం జరుపుకుందాం. అందరి యొక్క బంధువులు ఫోన్ నంబర్లు దయచేసి త్వరగా ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. ఈ గ్రామంలో పుట్టి పెరిగి పెద్దపై బయటకు వెళ్ళిన వాళ్ళు, ఈ గ్రామంతో సంబంధం ఉన్న వాళ్ళు, స్నేహితులు, విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాం. అంతేకాకుండా మనకు 100 సంవత్సరాలు గడిస్తే మన ఊళ్ళోనే కాదు మన గుడి, మనం ఎక్కడో కాళహస్తిలో వెళ్ళినట్లు, లేకపోతే తిరుపతి వెళ్ళినట్టు, లేకపోతే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కాడికి ఎట్లా వెళ్తామో, ఇది ఒక పుణ్యక్షేత్రంలాగా తయారయ్యి మంచి క్షేత్రంలాగా ప్రతిరోజు పూజలు జరుగుతూ అందరి యొక్క మనలో పొందాలని కోరుకుంటూ అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై అందరూ వాళ్ళ యొక్క బంధువుల్ని, చుట్టాలని, హితుల్ని, స్నేహితుల్ని 10,000 మంది తగ్గకుండా ఈ గ్రామంలోకి ఆ ఫంక్షన్ ఏర్పాటు చేయాలని తలస్తున్నాం. అందరి సహాయ సహకారాలు లభిస్తాయని, అందరూ చేదోడు వాదోడుగా ఉంటారని, అందరూ కలిసి వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి తథాస్తు అన్యోన్య దాంపత్య ఫల సిద్ధిరస్తు తథాస్తు పుత్ర పుత్రాభివృద్ధిరస్తు తథాస్తు ఆచంద్ర తారార్కాది వంశాభివృద్ధిరస్తు తథాస్తు సకల ఐశ్వర్యాభివృద్ధిరస్తు తథా